తెలంగాణ బీజేపీలో పరిణామాలు ఆసక్తిగా మారాయి. కమలం పార్టీలో అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఈటల వర్గీయులు పార్టీలో తమకు పదవులు, బాధ్యతలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు షామీర్పేటలోని ఈటల ఇంటికి చేరుకున్న ఆయన వర్గీయులతో ఎంపీ ఈటల భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈటల కంట్రోల్ తప్పారు. అలాగే సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలపై మాట్లాడిన ఈటల బీజేపీలోని ఒక కీలక నేతను ఉద్దేశించి నా కొడక అంటూ మాట్లాడారన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా ఎంపీ ఈటల అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ నడుస్తుంది. అయితే ఎట్టకేలకు అది ఇవాళ బయటపడింది. ఓపెన్ అయిపోయిన ఈటల బీజేపీలోని ఒక కీలక నేతపై ఎక్కుపెట్టారు. రాజకీయాల్లో అబద్ధాల పునాదులపై కొందరు బతుకుతున్నారని కామెంట్స్ చేశారు. కావాలనే కొందరు తనపై సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. తనకు స్ట్రైట్ పోరాటాలే తప్ప స్ట్రీట్ పోరాటాలు తెలియవన్నారు. తనపై జరుగుతున్న కుట్రలపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానన్నారు ఈటల. తాను రాకముందు హుజురాబాద్లో అసలు బీజేపీకి కేడరే లేదన్నారు. తన వల్లే కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 50,000 ఓట్లు మెజార్టీ వచ్చిందని చెప్పారు. 20 ఏళ్లుగా హుజురాబాద్ కార్యకర్తలు తన వెంట నడుస్తున్నారని కూడా తెలిపారు. అయితే ఈటల సొంత పార్టీ నేతలపై ఇలా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈటల ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఇక గతంలో ఈటలకు ఆ పార్టీలోని మరో కీలక నేతకు మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విషయం హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. ఇరువురు నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారిద్దరి మధ్య ఐక్యత మాత్రం కనిపించలేదు. పైగా రోజు రోజుకు వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు ఓపెన్ అయింది. అయితే ఈ మధ్య రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు దక్కగా పోతుందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. కానీ చివరి నిమిషంలో అధిష్టానం రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. అధ్యక్ష పదవి విషయంలోనూ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ ఊహించని విధంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని కమలనాథులు ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో కీలక నేతల మధ్య గొడవలతో ఇప్పుడు బీజేపీలో కాస్త ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంది. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో కార్యకర్తలను ఐక్యం చేయాల్సిన నేతలు గొడవలు పడడం చర్చనీయాంశంగా మారుతుంది. బీజేపీలో ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందా, ఎలా సద్దుమణుగవుతుంది అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఊపిరి పోసే అడ్డ, నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ, రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామీర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడెవడు